వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సందడి విజయవాడ మొత్తం కూడా మోగిపోతోంది. గాంధీనగర్ మొత్తం కూడా ప్రభాస్ 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 ఇదే సౌండ్ తో మోగిపోతోంది. ఫ్యాన్స్ చూడొచ్చు. ప్రస్తుతం సైజా థియేటర్ దగ్గర పరిస్థితిని ఒకసారి చూస్తున్నాం. మొత్తం అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రీమియర్ షోస్ కోసమని ఇక్కడికి వచ్చారు. ప్రీమియర్ షోస్ ని చూడడానికి, అంటే ఎప్పటి నుంచో ప్రభాస్ కోసం వెయిటింగ్. అయితే ఎంత మాస్ గా ప్రభాస్ ని చూడడం అనేది చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నారు కాబట్టి, అది కూడా క్రైమ్ థ్రిల్లర్ అనేది ఇంతవరకు ప్రభాస్ ఎంతవరకు క్రైమ్ థ్రిల్లర్ లో నటించలేదు. సో తొలిసారి ప్రభాస్ క్రైమ్ థ్రిల్లర్ నటిస్తున్నారు. సో ఎలా ఉండబోతోంది మీ ఎక్స్పెక్టేషన్ అండి ప్రభాస్ మీద? జనవరి 9th కాదు, జనవరి 8th అంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తాం. రాజాసాబ్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తాం. అది ఇంతవరకు కూడా ఈ జోనర్లు ఎప్పుడూ ప్రభాస్ నటించలేదు. ఫస్ట్ టైం హారర్ మూవీలో నటిస్తున్నారు. మీ ఎక్స్పెక్టేషన్ అండి? దెయ్యంతో అంతే, ఇంకా మాకేం వద్దు, అన్నం చూస్తే చాలు. ఈ సంక్రాంతికి దాదాపు 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ సంక్రాంతికి. సో ప్రభాస్ ముందే వస్తున్నారు అందరికన్నా. 70mm రాడ్ పక్కన అంటారు అందరూ. పందాల్లోకి పులి దిగుతుంది. పక్కన లీడో గురించి మాకు వద్దు, మా రికార్డులు మేము పెట్టుకుంటాం. దయ్యంతో పెట్టుకోవాలో మాకు తెలుసు, మాకంటే బాగా ఇంకెవడు పెట్టుకోలేడు. ప్రభాస్ లుక్స్ పరంగా అందరూ కూడా ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఈ సినిమా కోసం వెయిటింగ్ చూస్తారు. ఎందుకంటే లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. పాత ప్రభాస్, మళ్ళీ డార్లింగ్ ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ చూసాం అనిపిస్తే చాలా మంది ఫ్యాన్స్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది? ఒక లుక్ చాలు అంతే, అదొకటి. మారుతి మాకు చాలా చేశాడు, మేము ఎంతో రుణపడి ఉంటాము. వింటేజ్ డార్లింగ్ తీసుకొచ్చాడు, దాంతో హిట్ అయ్యింది అనుకో. దెయ్యంతో డార్లింగ్ అంటారు అందరూ. మాకు సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు, మా ఊరి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. మాకు హిట్ అయితే మారుతి హిట్ కన్ఫర్మ్ అయితే హిట్ అయితే 20 సార్లు చూస్తాం, ఫ్లాప్ అయితే 15 సార్లు చూస్తాం. అది మా హీరో రికార్డు వింటేజ్ ప్రభాస్ చూసినట్టుంది అంటున్నారు. హైదరాబాద్ కోసం ప్రీమియర్స్ వచ్చేవాడికి హైదరాబాద్ వచ్చారా? స్టార్ ఒకటి చెప్తాను. బుజ్జిగాడి సినిమా మనం అందరం చూసాం. ఏపీ, తెలంగాణ తెలుగు వాళ్ళకి తెలుసు పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటారో దీంట్లో చూస్తాం. అదేవిధంగా హారర్ ఫ్యాంటసీ అనేది రజనీకాంత్ ముందు తీశారు. మంచి హైలో ఉన్నప్పుడు రజనీకాంత్ చూశారు కదా చంద్రముఖి. ఇప్పుడు కూడా హైలో ఉన్నప్పుడు మరి ప్రభాస్ గారు కూడా ఇదే విధంగా ట్రై చేస్తున్నారు. చాలా మంచిగా వస్తుంది రెస్పాన్స్. చూడాలి, ముందు మంచిగా కలెక్ట్ చేస్తారు కూడా. ఎక్స్పెక్ట్ చేశారా ప్రభాస్ ఈ లుక్ లో చూడడం? అంటే మళ్ళీ పాత ప్రభాస్ చూస్తామని ఇప్పుడు అనుకున్నారా మన ఫ్యాన్స్? ఇప్పటి వరకు మా వాడు బాహుబలి ముందు వరకు ఏది మనకి అంత పొటెన్షియల్ లేదు కామెడీ పరంగా. దీంట్లో మంచిగా తెస్తున్నారు. మంచి ఎక్స్పెక్టేషన్ అండి. ఇప్పుడు రేపు స్పిరిట్ రాబోతోంది. సో ఇప్పుడు రాజా సాహెబ్ 2 లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దానికి దీనికి సంబంధం లేదు. స్పిరిట్ అనేది వరల్డ్ వైడ్ గా అది ఆ రికార్డ్ అనేది కొట్టిద్ది. కానీ పాన్ ఇండియాగా మంచి కమర్షియల్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. మంచి హారర్ ఎలిమెంట్ ఉంది, రొమాంటిక్ ఎలిమెంట్ ఉంది, మంచి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో అందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా కనెక్ట్ అవుతారు, చిన్నపిల్లలు కూడా కనెక్ట్ అవుతారు మూవీకి. ఫ్యాన్స్ అయితే మాత్రం సూపర్ ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ ఇంతకాలం కూడా, అంటే పాన్ ఇండియా మూవీస్ అన్ని చేసినా కూడా ప్రభాస్ అంటే అందరికీ కూడా డార్లింగ్ అని గుర్తు వస్తూ ఉంటారు. చాలా హ్యాండ్సమ్ లుక్ లో ప్రభాస్ ఉంటారు కాబట్టి అటువంటి లుక్ లో ప్రభాస్ చాలా కాలం తర్వాత, దాదాపు 10-15 ఏళ్ల తర్వాత ప్రభాస్ మళ్ళీ ఈ లుక్ తో రావడం అనేది చాలా ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా అవుతారు. సో ప్రభాస్ లుక్స్ చూస్తుంటే అండి మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ రేంజ్ లో ఉంది. సో మీరు ఆ లుక్ ని ఇష్టపడుతున్నారా, లేకపోతే రీసెంట్ గా ప్రభాస్ స్పిరిట్ లుక్ ఇష్టపడుతున్నారా?
ఆయన ఎలా ఉన్నా కూడా మేము ఆయన్ని ఒక దేవుళ్ళనే చూస్తాం కాబట్టి ఆయన ఎలా ఉన్నా మాకు అసలు మా కోసం ఇంత కష్టపడి ఈ సినిమా తీస్తున్నారు కదా, ఆయన జాగ్రత్తగా ఉండి ఆయన ఏం చేసినా మాకు అదే చాలు. ఆయన ఒక్క రిఫరెన్స్ ఏది వచ్చినా కూడా మాకు అదే హ్యాపీగా ఉండిద్ది. ఏ హీరో చేయని ప్రయోగాలని ప్రభాస్ గారే చేస్తుంటారు. అయితే ఇప్పుడు హర్రర్ మూవీ దగ్గరికి వస్తున్నారు. ఈ జానర్ అనేది ప్రభాస్కి సెట్ అవుతుంది అని మీరు భావిస్తున్నారా? ఆయనకి ఏదైనా ఆయన ఫ్యాన్స్ కోసం ఆయన ఏం చేయడానికన్నా రెడీగా ఉంటారు కాబట్టి మేము ఆయన ఏం చేసినా పర్లేదు, మాకు మా కోసం ఒక చిన్న ఇది వచ్చినా కూడా పర్లేదు మాకు. ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండబోతుంది సినిమా మీద మీకు? సినిమా గురించి ఆల్మోస్ట్ ఆయనది కాబట్టి నిన్నే టికెట్స్ అన్ని క్రాష్ అయిపోయాయి. ఈ రోజుకి మొత్తం ఇదైపోద్ది సినిమా. ఒక్క రోజులోనే అయింది. డే 1 అంటే 100 crores దాటింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆయన మీద. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే మొత్తం అన్ని మించే ఉంటాయి మాకు ఆయన మీద. సో ఇది ఫ్యాన్స్ అనేది ఎలా వస్తారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. కేవలం ప్రభాస్ అంటే యూత్ కాదు, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా థియేటర్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి సినిమాకి ఇంకా 2 గంటల ప్రీమియర్ షో టైం ఉన్నా కూడా ఎప్పటికే పూర్తిగా థియేటర్ దగ్గర అభిమానుల కోలాహలం అనేది ఒక రేంజ్లో ఉంది. ఎక్కడ చూసినా ప్రభాస్ 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 ఈ సౌండ్ అనేది రీసౌండ్ వినబడుతోంది విజయవాడలో. సో ప్రీమియర్ షోస్ కోసం అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో రాజా సాబ్లో ప్రభాస్ లుక్స్ కోసం అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇది విజయవాడలో ప్రభాస్ మేనియా రాజా సాహెబ్ సినిమా సందడి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి.